హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి బొమ్మిడాయల పులుసు. అదే అండి, ఎండు చేపలు అంటారు, వట్టు చేపలు అంటారుగా, అదన్నమాట. అవి కొందరికి నచ్చుతాయి, ఆ వాసన కొందరికి నచ్చదు. కొందరైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. నేను నిన్న మా పెద్దోడిని స్కూల్లో దింపి వస్తుంటే ఎవరింట్లో నుంచో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా ఆ వాసన అయితే అది వేంపుతుంటే అదిరిపోయింది. అందుకే ఈవినింగ్ వెంటనే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చాను. మా ఆయనకు కూడా చాలా ఇష్టం, కానీ నేను ఇంట్లో ఎక్కువ వండను. ఎందుకంటే ఆయన నేను ఏం వండినా బాగోదు బాగోదు అని తిడతాడు. అందుకే ఇంట్లో ఆయనకు నచ్చినవి అసలు సరిగా వండను. కాకపోతే ఈ కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాను. వీటిని కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. తోకలు, ఈకలు అవే ఉంటాయి కదా సైడ్లకి, చాలా రోజులు ఎండబెట్టి కింద అక్కడిక్కడ వేసి ఎండబెడతారు కదా, అవి కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అవి కట్ చేసేటప్పుడు అటు ఇటు పీసుకు రెండు వైపులా చూసుకోండి, ఎందుకంటే అందులో కొంచెం పురుగులు ఉంటాయి. చాలా రోజులు ఎండబెట్టుంటారు కాబట్టి. తర్వాత వాటిని ముక్కలుగా చేసి వాటిని ఒక ముక్కుల్లో వేసి వేంపుకోవాలి. అవి వేంపుతుంటే ఆ వాసన ఇంకో 10 ఇళ్ళకి వెళ్తుంది. అలా ఉంటుంది మరి ఆ కూర. చాలాసేపు వేంపుకోవాలి, పచ్చి వాసన పోయి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి. మాడిపోనియద్దు ఆ ముక్కలు. మాడిపోతే ఏంటంటే కూర అంతా పాడైపోతుంది, మాడు వాసన వస్తుంది. అందుకనే అవి మాడనియొద్దు అసలే. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 పావుల ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొనియాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని వాటిని కూడా బాగా కలపాలి. తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. టమాటా ముక్కల వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చింతపండు పులుపు కూడా కొంచెం మరీ పుల్లగా కాకుండా కొంచెం బాగుంటుంది అంతే. ఆ టమాటా ముక్కలు ఉడికిన తర్వాతకి ఒక 2 నిమిషాల వరకు ఉంచుకుంటే అవి కూడా మంచిగా ఉడికిపోతాయి. తర్వాత ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న బొమ్మిడాయల ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లో ఆ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయితే పీస్ తినేటప్పుడు బాగుంటుంది. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని అవి కూడా కారం కూడా ఈ ఆయిల్లో ఈ ఫ్రైలో ఎగ్గేంత వరకు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. చూసారుగా ఇలా టమాటా ముక్కలు అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కారం నేను 2 స్పూన్లు వేసుకున్నాను. చెప్పాను కదా, కారం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. వెంటనే పులుసు పోసుకోకూడదు. కారం, ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాతకి చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ½ అన్ అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకొని దాన్ని తర్వాత మంచిగా జ్యూసీ అయిన తర్వాతకి ఆ పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు ఇలా అయ్యాయి కదా, ఇప్పుడు ఆ పులుసు అనేది ఇందులో పోసుకోవాలి. చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది, మరి పుల్లగున్నా బాగుంటుంది కూర అనేది. ఈ పులుసు బాగా మరగనివ్వాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా మరగనిచ్చిన తర్వాతకి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. అప్పటి వరకు ఒక 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాతకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇట్లా ఆయిల్ పైన తేలుతున్నంత వరకు కలుపుతుంది. కొద్దిసేపు ఇంకొక 5 మినిట్స్ జీలకర్ర మెంతుల పొడి మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మసాలాని ఇవ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపితే కూర అయిపోతుందండి. వేడి అన్నంలో వేసుకొని తినండి, బాగుంటుంది.